న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. నమస్తే, నేను మీ హరిత. ప్రజెంట్ నేనున్నాను చందానగర్లోని సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో. నాతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వినోద్ కృష్ణ గారు. సార్ నమస్తే. నమస్తే. ప్రతి 10 మందిలో 8 మంది విటమిన్ డి లోపంతో ఉన్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఎందుకు ఈ ప్రాబ్లం ఇంతగా పెరిగిపోతుంది? అసలు విటమిన్ డి అంటే ఏంటి? విటమిన్ డి లోపం ఇప్పుడు ఆల్మోస్ట్ 8 కదండి, 8 నుంచి 9 మంది అవుట్ ఆఫ్ 10 పీపుల్లో ఉంటుంది డెఫిషియన్సీ. విటమిన్ డి అసలు ఎందుకు కావాలి అంటే, మనం తీసుకున్న కాల్షియం కానీ ఇవన్నీ బోన్లోకి వెళ్ళడానికి విటమిన్ డి చాలా దోహదపడుతుంది. సో విటమిన్ డి లోపిస్తే వచ్చే సమస్యలు ఏమేమి ఉంటాయి అంటే, మన బోన్స్ చాలా పెల్చవడిపోవడం కానీ, గుల్లబారిపోవడం కానీ, ఫ్రాక్చర్ ఈజీగా రిస్క్ పెరుగుతుంది, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కువ వస్తుంటాయి. ఇంకా విటమిన్ డి లేటెస్ట్గా డ్యూరింగ్ ద కోవిడ్ టైంలో మనకి చూసిన స్టడీస్లో కూడా ఏంటంటే, దానికి ఒక ఇమ్యూనలాజికల్ రోల్ కూడా ఉంది. రోగ నిరోధక శక్తిని, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూడటం, వీటిలన్నిటి కూడా విటమిన్ డి చాలా దోహదపడుతుంది. గ్లూకోజ్ మెటబాలిజంలో కూడా విటమిన్ డికి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందండి. విటమిన్ డి లోపం ఏర్పడడానికి మెయిన్ రీజన్స్ ఏంటండి? కొద్ది రోజుల క్రితం అయితే లేదండి, ఇప్పుడు మారుతున్న ఆధునిక, మీరే అన్నారు నేను 8 మంది అంటే మీరు 9 మంది అన్నారు. మన జాబ్ ప్రొఫైల్స్ కానీ, మన వర్క్ నేచర్ కానీ ఆల్మోస్ట్ ఇండోర్ అయిపోయింది. యాక్చువల్లీ విటమిన్ డి ఎప్పుడంటే, ఎవరైతే అట్లీస్ట్ 15 to 20 minutes ఫ్రమ్ ఆల్మోస్ట్ 9 to 10 AM నుంచి మధ్యాహ్నం 1 to 2:30 వరకు ఇక్కడ ఏముంటుందంటే, ఈ టైంలోనే ఎందుకు అంటే, ఈ టైంలో యూవీబీ రేస్ ఉంటాయి. అదే యాక్చువల్లీ మన స్కిన్ మీద పడినప్పుడు మన స్కిన్ విటమిన్ డిని జనరేట్ చేస్తుంది. మనకి ఆ టైం ఆల్మోస్ట్ మనందరం ఇండోర్లోనే ఉంటాం, వర్క్స్లో ఉంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ టైంలో స్లాంట్గా పడుతుంటుంది యూవీబీ రేస్. సో ఈ టైంలో సన్ ఎక్స్పోజర్ జరిగితే విటమిన్ డి లోపాలు రాకుండా ఉంటాయి. ప్రీవియస్ మన జనరేషన్స్ తీసుకుంటే, మన ఫోర్ ఫాదర్స్ తీసుకుంటే, వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో ఏదో పని చేసేవాళ్ళు, ఇంట్లో తక్కువ ఉండేవాళ్ళు. పిల్లల్లో కూడా విటమిన్ డి లోపం ఎందుకు వస్తుందంటే, యాక్చువల్లీ పిల్లలు కూడా ఇప్పుడు అంతా మోర్ ఆఫ్ ఎన్ ఇండోర్ యాక్టివిటీస్, గేమ్స్, వీటికి వెళ్ళిపోతున్నారు. బయట వెళ్ళి ఆడుకోవడానికి వాళ్ళకి సదుపాయాలు, ఇంట్రెస్ట్ కూడా ఎవరు చూపించట్లేదు. ఈ విటమిన్ డి లోపం అనేది ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నుంచి వస్తుంది. అది ఏమవుతుందంటే, ఇన్ఫెక్షన్ కి ఎక్కువ రిస్క్ రావడం, వీక్నెస్, టైర్డ్నెస్ చైల్డ్హుడ్ నుంచే డెవలప్ అవుతుంది. ఎండలో ఉండాలంటారు. మార్నింగ్ టైంలో ఈవినింగ్ 5 తర్వాత 4:35 ఆ మధ్యలో ఎండలో ఉంటే విటమిన్ డి వస్తుంది అంటారు. అంటే ఎంతసేపు ఉండాలి అసలు ఎండలో? మన WHO రికమెండెడ్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే అట్లీస్ట్ 20 minutes ఉండాలండి. బట్ సూర్యుడికి ఎదురుగా నిల్చోవాలా? ఇదో డౌట్ కూడా. అదేంటంటే, మన మొహం, కాలు, చేతులు ఎక్స్పోజ్ అవుతూ ఒక 20 నిమిషాలు ఉంటే సరిపోతుంది అంటారు. బట్ ఇదేంటంటే, ఇవి కూడా మెనీ థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో 20 minutes అంటే ఢిల్లీలో 20 minutes కాకపోవచ్చు. బికాస్ అక్కడ పొల్యూషన్ లెవెల్స్ వేరే ఉంటాయి, అక్కడ రేస్ వేరే ఉంటుంది, మన టోపోగ్రఫీ, జియోగ్రఫీ ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ స్కిన్ కలర్ బట్టి కూడా ఉంటుంది, మన పాపులేషన్ స్కిన్ కలర్ని బట్టి. సో జనరల్గా ఒక 15 to 30 minutes ఒక అడెక్వేట్ స్కిన్ సన్ ఎక్స్పోజర్ ఉంటే విటమిన్ డి లోపాలు రాకుండా చూసుకోవచ్చు, విటమిన్ డి లోపాలు రాకుండా ఉంటాయి అంటారు. తీసుకునే ఫుడ్ ద్వారా కూడా విటమిన్ డి తెచ్చుకోవచ్చండి. శాకాహారులు అయితే యూజువల్లీ మష్రూమ్స్, పాలు, ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవడం. మాంసాహారులు అయితే డెఫినెట్లీ ఫిష్, మీట్ కన్జంప్షన్, ఎగ్స్ ఇవన్నీ తీసుకోవడంతో కూడా విటమిన్ డి, కాల్షియం రెండు బాడీకి అందుతుంటుంది. అంటే విటమిన్ డి తగ్గితే మీలాంటి డాక్టర్స్ కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు. వీక్లీ వన్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు, రెగ్యులర్గా కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు. అసలు రెగ్యులర్గా వీటిని వాడచ్చా? అంటే ఎలా వాడాలి, ఎలాంటి వాళ్ళకు మీరు సజెస్ట్ చేస్తారు? విటమిన్ డి లోపము మనం ఎందుకు టెస్ట్ చేసుకోవాలంటే అండి, మనకి ఓపీడీలో వస్తుంటారు చాలామంది, చాలా జనరలైజ్డ్ కండరాలు అన్నీ వీక్గా, బాడీ ఏక్స్ ఉంటున్నాయండి, నాకు ఏదో కొంచెం అలసటగా ఉంటుంది, ఈవెన్ ఏంటంటే మామూలుగా కొంచెం తిమ్మిర్లు ఎక్కుతున్నట్టు ఉంటుంది నరాలు అంటుంటుంటారు. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, ఫస్ట్ విటమిన్ డి లెవెల్స్ చూసుకోండి అంటాను. ఎందుకంటే ఫస్ట్ ఎంఆర్ఐలు, సిటీలు వీటికన్నా ముందు ఒక బేసిక్స్ దించెళ్దాం మనం అని చెప్పి విటమిన్ డి చూస్తే ఆల్మోస్ట్ 9 out of 10 లోపం ఉంటుంది. వన్స్ వీ స్టార్ట్ కరెక్టింగ్, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు, రిలీఫ్ వస్తుంది. అండ్ లాంగ్ టర్మ్లో కూడా వాళ్ళు మనతో ఫాలోఅప్లో ఉంటున్నారు. యాక్టివ్గా ఉండలేరా అంటే విటమిన్ డి తక్కువైతే? విటమిన్ డి తక్కువైతే మన కాగ్నిటివ్ ఎబిలిటీస్ మీద కూడా కొంచెం ఇబ్బంది ఉంటుందండి. కొంచెం మనం డ్రైవింగ్ చేయడం, ఫోకస్ చేయడం ఇవన్నీ కూడా తగ్గుతుంది. మనకే తెలుస్తుంది. లైట్ తీసుకోవద్దు అసలు, విటమిన్ డి తగ్గిందని లైట్ తీసుకోవద్దు. ఏంటంటే మనకే మన మీద కొన్ని డౌట్స్ వస్తుంటాయి, ఏదో నాకు టైర్డ్ గా ఉంది, ఏదో అలసటగా ఉంది, అలసిపోతున్నాను, ఉండలేకపోతున్నాను పక్కన వాళ్ళు చెప్పడమో, మనం తెలియడమో జరుగుతుంటుంది. మెడిసిన్స్ గురించి అడిగాను, అంటే వాడచ్చా అని. అదే అండి, మనం వచ్చి ఒకసారి విటమిన్ డి లెవెల్స్ అసెస్ చేసుకొని దాన్ని ఎంత తక్కువ ఉన్నాయని, మనకి <20 ఉంటే డెఫిషియన్సీ అంటారు, 20 to 30 అంటే ఇన్అప్రోప్రియేట్ అంటారు, 30 పైన ఉంటే కొంచెం బెటర్ అంటుంటారు. సో ఎంత తక్కువ ఉంది అని దాన్ని బట్టి 8 వారాల, 10 వారాల, వారానికి ఒకసారి షాషెట్ రూపంలో కానీ, సిరప్ రూపంలో దొరుకుతున్నాయి, క్యాప్సూల్ రూపంలో దొరుకుతున్నాయి, అలా తీసుకొని వారానికి ఒక రోజు ఫిక్స్ అయిపోయి అలా 8 వారాలు కంటిన్యూ చేసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి రీసెస్ చేసుకుంటే కొంతమందికి ఏముంటుందండి అంటే మెయింటెనెన్స్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా తక్కువ విటమిన్ డి లెవెల్స్తో మన దగ్గరకు వస్తుంటారు.
వాళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళలో మిగతా ఉన్న ఆరోగ్య సమస్యల వల్ల అంతగా అనుకున్నంతగా లెవెల్స్ హై అవ్వవు. సో వాళ్ళకి ఏంటంటే ఒక 2-3 months మెయింటెనెన్స్ డోస్ పెడుతుంటామండి. అంటే వారానికి ఒకసారి బాగా తక్కువ ఉన్న వాళ్ళు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అంటున్నారు. ట్యాబ్లెట్ వేసుకునే ఒక డే ఫిక్స్ చేసుకోమంటున్నారు. ఫుడ్ విషయంలో కొందరు అంటుంటారు నాన్ వెజ్ తిన్న తర్వాత విటమిన్ డి క్యాప్సూల్ వేసుకుంటే బాగా పనిచేస్తుందని, నిజమేనా? అంటే ఏం లేదండి, చిన్న బేసిక్ ఇదంతే. మన విటమిన్ డి వచ్చి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. సో నాన్ వెజ్ అనే కాదు, మామూలుగా ఫ్యాట్స్ మనం తీసుకునే ఏ ఫుడ్లోనూ కొంత మోతాదులో ఫ్యాట్స్ ఉంటాయి. సో ఫుడ్ తర్వాత తీసుకుంటే డెఫినెట్లీ అబ్జార్ప్షన్ బాగుంటుంది. అదే పనిగా నాన్ వెజ్ తీసుకొని తినాల్సిన లేదు, ఎగ్ తీసుకొని లేకపోతే ఏదైనా కొంచెం చీజ్ బటర్ గీ వేసుకొని తిన్నా కూడా అబ్జార్ప్షన్ కరెక్ట్గా. బాగా తక్కువ అయితే మెడిసిన్ కంపల్సరీ, టాబ్లెట్ అనేది కంపల్సరీ. డెఫినెట్లీ. సో విటమిన్ డి తక్కువ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, అది తెలిసి కూడా. అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అది చెప్తున్నాను కదండి, మన చేతుల్లోనే ఉంటుంది మన ఆరోగ్యం. ఒక చిన్న టెస్ట్తో మనకి ఇవేంటంటే చాలా వేగ్ సిమ్టమ్స్, టయర్డ్నెస్, అలసిపోవడము, తొందరగా కొంచెం ఏదో మన కాగ్నిటివ్ ఎబిలిటీస్ తగ్గిపోతున్నాయి అనిపించడం, నరాలన్నీ కొంచెం లాగుతుండడం, ఇవన్నీ ఎక్కడ ఉంటుందంటే మనం ఇంకా ఆలోచిస్తే ఎంఆర్ఐల నుంచి సిటీలు ఇవన్నీ చేసుకొని వస్తుంటారు మన దగ్గరికి. చిన్న టెస్ట్ చూస్తుంటే దాంట్లో తెలిసిపోతుంది. వన్స్ దాన్ని కరెక్ట్ చేయగానే వాళ్ళు చాలా రిలీఫ్ వస్తుంది, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. బెటర్ మనం ఒక్కసారి ఎప్పుడైనా ఇట్లాంటి వేగ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఒకసారి థైరాయిడ్ లెవెల్తో పాటు విటమిన్ డి లెవెల్స్ కూడా చూసుకుంటే ఖచ్చితంగా ఈజీగా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి, ఎంత టైం పీరియడ్ ఉండాలి అసలు? వితౌట్ ఎనీ ఇష్యూస్ ఏమీ లేవు, జస్ట్ జనరల్ చెకప్ చేసుకోవాలంటే అట్లీస్ట్ ఒక 6 monthly once ఇస్ ఎనఫ్ అండి. ఎలాంటి టెస్ట్లు? అదే మన షుగర్స్, ఫాస్టింగ్ షుగర్స్, తర్వాత తిన్న తర్వాత వచ్చిన షుగర్స్. స్త్రీలలో అయితే ఖచ్చితంగా హిమోగ్లోబిన్తో పాటు పెరిఫరల్ స్మియర్ అని అంటుంటాం. దాంట్లో ఏ టైప్ ఎంసీవీ, ఎంసీహెచ్ అని పారామీటర్స్ ఉంటాయి. దాన్ని చూసి వీళ్ళు ఏమైనా కొంచెం ఐరన్ డెఫిషియన్సీకి వెళ్తున్నారా, ప్రోన్ అవుతున్నారా అని చూస్తాం. థైరాయిడ్ డెఫినెట్లీ చూసుకోవాలి. అండ్ ఒక బేస్ లైన్ ఈసీజీ అండ్ ఎక్స్రే. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు జరుగుతున్న అందరికీ ఉంటున్న మోడర్న్ లైఫ్ స్టైల్ వస్తుందంటే లిపిడ్స్, కొలెస్ట్రాల్ డిపాజిషన్ అందరికీ ఉంటుంది. అండ్ ఒక బేసిక్ ఒక యూరిన్ ఎగ్జామినేషన్, ఒక అల్ట్రాసౌండ్. ప్రాబ్లం ఉన్నా లేకున్నా 6 months ఒకసారి ఇలాంటి చిన్న చిన్న టెస్ట్లు చేసుకుంటే సరిపోతుంది. విటమిన్ డి తక్కువ ఉన్నా కూడా అసలు నెగ్లెక్ట్ చేయొద్దు, లైట్ తీసుకోవద్దు. మీలాంటి డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి. డాక్టర్ని సంప్రదించకుండానే ఎవరికి వాళ్ళు స్వతహాగా కంటిన్యూగా వీక్లీ వన్స్ ఎప్పుడో అలా వాడవచ్చా? అది కూడా మనం చూస్తుంటాం. ఏంటంటే మల్టీవిటమిన్స్ ఇప్పుడు చాలా విరివిగా దొరుకుతున్నాయి. ఓవర్ ద కౌంటర్ మనకి ఫార్మసీస్లో కూడా చాలా దొరుకుతున్నాయి. కొంతమంది ఏం తీసుకుంటుంటారంటే అలానే వాడుతూ ఉంటారు, నెలల కొద్దీ వాడుతుంటారు, సంవత్సరాల కొద్దీ వాడుతుంటారు. వాళ్ళు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విటమిన్ డి ఎక్కువైనా కూడా హైపర్ విటమినోసిస్ డి అంటారు. అది కూడా మంచిది కదా బాడీకి, ఎక్కువ వాడడం కూడా మంచిది కాదు. డెఫినెట్లీ. ఏం జరుగుతుందంటే మన బ్లడ్ వెజల్స్ అన్ని థిక్ అయిపోతాయి, క్యాల్సిఫైడ్ అయిపోతాయి. సో బీపీ లేకపోతే బీపీతో వచ్చే కాంప్లికేషన్స్ రావడం కానీ, కొలెస్ట్రాల్ డిపాజిషన్ అవ్వడం కానీ, అథెరోస్క్లెరోసిస్ ఇష్యూస్ రావడం కానీ, ప్లస్ అట్ ద సేమ్ టైం రీనల్ ఫెయిల్యూర్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మామూలుగా ఎన్ని రోజుల వరకు మీరు రికమెండ్ చేస్తారు? మనం అదే అండి, డెఫిషియన్సీ చూసుకుని 8 to 10 weeks ఫస్ట్ ఒక లోడింగ్ డోస్ 3 months వీక్లీ వన్స్ తీసుకోమని చెప్పి, ఆ తర్వాత ఒకసారి రీఅసెస్ చేసి తర్వాత వాళ్ళకి మెయింటెనెన్స్ చేసి పెడతామండి. లైక్ మంత్లీ ఎన్ని మంత్స్ తీసుకోవాలి, వాళ్ళ సీరం కాల్షియం లెవెల్స్ ఎంత ఉన్నాయి, వాళ్ళకి షుగర్ ఉన్నా లేకపోతే డయాబెటిక్ కాదా, ఇవన్నీ చూసుకొని మనం ఒక అసెస్మెంట్ చేసి చెప్తాం. మెడిసిన్స్ విషయంలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అస్సలు వేసుకోవద్దు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ.